నగర్ 8వ లైన్లో మరి శిలాఫలకాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి దాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మరి నజీర్ గారు స్వయాన తన చేతులతోనే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి చట్టపరంగా వారి పైన మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మరి కాలనీని మరి ఎస్సీ వార్డ్ని మరి చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి. ప్రజలందరూ ఆదరించారు, వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి కాబట్టి ప్రజలకు ఏది మంచి చేయాలి? మా జగన్ గారి ప్రభుత్వంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్ అని సంక్షేమం గురించి ఆలోచించారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కాలనీలు డెవలప్ అవ్వకూడదు, ఎస్సీలు బాగుపడకూడదు, ఎస్సీ స్కూల్స్ మరి నాడు నేడు కార్యక్రమాల కింద మరి డెవలప్ చేసుకుంటూ అవి కూడా మరి డెవలప్ అయ్యి కానీ ఓరం లేని తనంతో మరి ఏం చేయాలి? ఈ కాలనీలో మరి ఎన్ని డెవలప్ అయినాయి, మేము ఎన్ని చేసుకున్నాం 100 కంటే కూడా ఈ ప్రభుత్వం బాగా మెరుగ్గా పనిచేస్తున్నటువంటి విశ్వాసంతో ఒక మంచి మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పట్టుమని చెప్పి 60 రోజుల లోపే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే వీళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. స్థానిక ప్రభుత్వం అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుడే మలాటి తీసుకొని శిలాఫలకాలని ముక్కలు ముక్కలుగా కొడితే వాళ్ళ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మాకు అధికారం చేతిలోకి వస్తే మేము ఇలానే చేస్తాము, ఈ విధంగానే చూస్తాం అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనే దాన్ని కూడా స్థానిక శాసనసభ్యుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులను సక్రమైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఇవాళ మీరు చూస్తా ఉంటే ఇక్కడ కృష్ణ అని చెప్పని ఇక్కడ నూడిల్స్ పాయింట్ పెట్టుకుంటా ఉన్నారు ఇబ్రాబాబు ఇక్కడ ఇతను నూడిల్స్ పాయింట్ పెట్టుకున్నారని చెప్పి ఇలా కుటుంబం చెప్తా ఉంది. ఇతనికి 3 పిల్లలు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం. మేము వీళ్ళు ఏ పార్టీకి ఓటేశారు ఏంటనే దాని మీద మేము మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు ఇక్కడ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ అద్దాలు బయలు కొట్టినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అంటే ఏంటి వాళ్ళ నేరాలు ఘోరాలు ఏమైనా చేస్తున్నారా? వీళ్ళేమన్నా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పోషించుకుంటా ఉన్నారు. నేనున్నాను, ఏదైనా చేయండి, నేనున్నాను, నేను చూసుకుంటాను అని సంకేతం ఇస్తున్నారు. కానీ ఈ సంకేతం అనేది మంచిది కాదు. ఎందుకంటే ప్రజలకు మంచి చేయండి, మీరు మంచి చేస్తే మేము కూడా చూసుకుంటాము. మేము శిలాఫలకాలు పెట్టాము అనేది ఎందుకు పెట్టామంటే డెవలప్మెంట్ చేశాము కాబట్టి. దాదాపుగా మీరు చూసుకుంటే 214 కోట్ల వరకు గుంటూరు టూర్స్లో డెవలప్మెంట్ మేము చేసి చూపించాము. అలాగే శిలాఫలకాలు పెట్టడం జరిగింది. శిలాఫలకాలు మీరు చేయండి డెవలప్మెంట్, మేము దాన్ని స్వీకరిస్తాము. మీరు శిలాఫలకాలు పెట్టుకొని మేము స్వీకరిస్తాము. కానీ ఇలాంటి అరాచకాలు మాత్రం చేయకండి నజీర్ అహ్మద్ గారిని. ఎందుకనంటే ఇప్పటికే ముస్లింలు రాజానో లేకపోతే ఎన్నో పేర్లు వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఒక ప్రజాప్రతినిధి నుండి మీ కింద ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని ఒక మంచి దారిలో తీసుకెళ్లాలని మేము కోరుకుంటాము. మంచి చేయాలని కోరుకుంటాము, మంచి పేరు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ముస్తఫా గారు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఈరోజు మేము గర్వంగా అంచులో కొట్టాను